జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 26వ తేదీ ఆదివారం నుండి మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వారం మేషరాశి వారు అద్భుతః అన్నట్లుగా బ్రహ్మాండమైన శుభ ఫలితాలను పొందుతారు. మరీ ముఖ్యంగా జనవరి 29వ తేదీ అంటే బుధవారం రోజున శుక్రుడు రాశి మారుతున్నాడు. ఈసారి శుక్రుడు మీకు వ్యయంలో సంచారం చేస్తాడు. ఇది మీకు తప్పకుండా కలిసి వచ్చే అంశమే అవుతుంది. అలాగే మిగిలిన గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, గురుడు మరియు చంద్రుడు అందరూ అద్భుతంగా యోగిస్తున్నారు. ఒక్కసారిగా 6 గ్రహాలు యోగిస్తున్న కారణం చేత మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. కొన్ని అంశాల్లో మీ చుట్టూ ఉన్న వారితో గొడవలు తలెత్తే అవకాశం కూడా లేకపోలేదు. ఇరుగు పొరుగు వారు మీరంటే ఈర్ష్య పడేవారు. మీ పెద్దరికం, మర్యాద, గౌరవం చూసి ఓరవలేని వారు, మీరంటే గిట్టని వారు ఈ సమయంలో మీపై బురద జల్లే ప్రయత్నం చేస్తారు. అందుకే ఇలాంటి వ్యవహారాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మేషరాశి వారికి వాహనయోగం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అంటే కొనుగోళ్లు ఎక్కువగా చేస్తారు. అయితే ఈ క్రయ విక్రయాల వలన లాభం అధికంగా ఉంటుంది. ఉపయోగపడే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ రాశి వారికి శుక్రుడు వ్యయ స్థానంలో సంచారం చేసే వరకు శ్రీరాముడే రక్ష అన్నట్లుగా ఉంటుంది. ఏదైనా స్వయంకృత అపరాధం చోటు చేసుకుంటే తప్ప ఈ వారం మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అన్ని రంగాల వారికి, అన్ని వర్గాల వారికి, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు, మహిళలకు, పురుషులకు, వృద్ధులకు అందరికీ ఈ వారం బంగారం లాంటి కాలం అవుతుంది. కనుక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈ వారం మేషరాశి వారికి బుధవారం, గురువారం, శుక్రవారం మరియు శనివారాలు చక్కగా అనుకూలిస్తాయి. ప్రతినిత్యం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి తిథి ద్వాదశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:35 నుండి 5:19 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9 గంటల నుండి 9:53 వరకు. ఇక ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు చేసే పనులు శుభప్రదంగా సాగడానికి ఉదయం లేచిన వెంటనే సూర్య భగవానుడిని దర్శనం చేసుకోవాలి. ఈరోజు మీరు ఏ ముఖ్యమైన పని చేసినా సూర్యదర్శనం అనంతరం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. మీకు కానీ లేదా మీ కుటుంబ సభ్యులకు కానీ పదే ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉందా, లేదా ఒకేసారి అనేక రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ప్రతిరోజు ఉదయం 6 నుండి 8 గంటల మధ్యలో శుచిగా ఉండి సూర్య సహస్రనామ స్తోత్రాన్ని గనుక పారాయణం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే వాటి నుండి సులభంగా బయటపడే దారి దొరుకుతుంది. బీపీ, షుగర్, థైరాయిడ్, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇలా రకరకాల అనారోగ్య సమస్యల నుండి కూడా చక్కగా బయటపడతారు. అయితే సూర్య సంబంధమైన స్తోత్రాలను పారాయణం చేసేవారు ఖచ్చితంగా ఆదివారం రోజు మాంసం ముట్టరాదు. ఇదొక్కటి మినహా పెద్దవైన పట్టింపులు ఏమీ లేవు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.